విఘ్నమస్తు. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం ప్రత్యంగిరాదేవియే నమః. సెటిల్ అవ్వటం అంటే లైఫ్లో బాగా ఆస్తి సంపాదించటం, సొంత ఇల్లు కలిగి ఉండటం, ఇవే అనుకుంటారు చాలామంది. లైఫ్లో సెటిల్ అవ్వటం అంటే ఆస్తి సంపాదించినా, సొంత ఇల్లు కట్టుకున్నా, ఏది కట్టుకున్నా అప్పు లేకుండా జీవించటం. ఆస్తి సంపాదించకపోయినా సరే, పూరింట్లో ఉన్నా సరే అప్పు లేకుండా జీవించిన వాడే సెటిల్ అవ్వడం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎంతో ఆస్తి ఉండి ఒక దగ్గరికి పోయి అప్పు తీసుకొని అడిగేటప్పుడు అవమానపడాలి. తీసుకున్న తర్వాత టయానికి లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏదంటే అది మాట్లాడితే అవమానపడాలి. నాకు తెలిసి చాలా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, చిరు వ్యాపారాలు చేసే వీళ్ళందరూ కూడా చాలామంది సమాజంలో ఈ పెద్దవాళ్ళు చాలామంది గొప్ప కనపడుతుంటారు. వెనక పక్క లోపల అప్పులు ఉంటాయి. ఒక్కసారిగా సడన్గా పడిపోతుంటారు. ఏంటంటే వాళ్ళు అప్పు కనపడకుండా కాల్చే నిప్పు. వాళ్ళు చేసే వ్యాపారాలు రొటేషన్ అయినంత కాలం అప్పులు ఇచ్చే వాళ్ళు ఇస్తూ ఉంటారు, తీసుకొచ్చుకుంటారు. వ్యాపారం ఎప్పుడైతే ఆగిద్దో అప్పుల వాళ్ళు అప్పుడు బయట పట్టడం మొదలు పెడతారు. ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కానప్పుడు అప్పుడు అర్థమైంది ఈ పెద్ద పెద్ద ధనవంతులకి ఎంత అప్పులు ఉన్నాయా ఏందనేది. ఈ అప్పు చేసి వ్యాపారం చేసి మనశ్శాంతిగా జీవించలేమండి. అవమానాలతో బతుకుతుండాలి. పైకి ఎప్పుడు కూడా అవమానంగానే ఉంటుంది. రేత్రి నిద్ర కూడా పట్టదు సరిగ్గా. నాకు చాలామంది చిరు వ్యాపారస్తులు చేసేవాళ్ళు, నేను కూడా ఇంతకుముందు దాని బాధ్యతుండే. బాగా వ్యాపారాలు చేస్తుంటారు. ఒక్కొక్క రోడ్డు మీద కాయల వ్యాపారం కానీ, ఇంకా ఈ నూడిల్స్ బండ్లు కానీ, పానీపూరి కానీ, వీళ్ళందరూ కూడా చాలా రోజుకు 2,000, 2,500, 3,000 సంపాదిస్తారు. మినిమము 2,000, 1,500 కాంచి 2,000, 3,000 దాకా సంపాదిస్తారు. ఈ నూడిల్స్ బండి, పానీపూరి ఇట్లా చాలా వ్యాపారాలు, బోండాల బజ్జీలు, హోటల్స్ ఇట్టటోళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళని ఈ ఫైనాన్స్ వాళ్ళు కొంతమంది వీళ్ళతో మాట్లాడితే ఎవరో ఒకరి ద్వారా మీకు ఏదైనా అవసరమైతే చూడండి, మేము మీకు ఏదైనా బండి కొనుక్కోవాలని డబ్బులు ఇస్తాం, మీకు ఏదైనా కావాలని డబ్బులు ఇస్తామంటారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ చూసి వీళ్ళకి తెలియదు అప్పు అనేది నిప్పు అనేది. తెలియకుండా ఫస్ట్ పోయి వాళ్ళు ఇస్తున్నారు కదా, మనకి ఇంత పరపతుంది కదా అని ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైతే ₹1,00,000 కావాలని తీసుకోండి, ఫస్ట్ 50,000 కానీ స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడంటే 5,000తో స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు 50,000 మినిమం 50,000తో స్టార్ట్ చేస్తారు. డైలీ 500 కట్టమంటారు. వీళ్ళు తీసుకుంటారు. దాంట్లో 5,000 కట్టేది, 4,500 ప్రతిరోజు కట్టాలి డబ్బులు. అది నెలకు ఒకసారి కట్టేది కాదు. ఇది వీళ్ళు తీసుకునేటప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా అవసరాలకో, లేకపోతే బైక్ కొనుక్కోవడానికో, లేకపోతే ఏదైనా ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికో, ఏదో ఉల్లాసంగా వాళ్ళు ఇస్తున్నారు కదా, పరపతుంది కదా అని చెప్పి ఆవేశంగా తీసుకొని ఆలోచన లేకుండా తీసుకుంటారు. ఆ తీసుకున్న కాంచి ఇలా కష్టము. అది రెగ్యులర్గా ఒక్కసారి మనకి వ్యాపారం ఉండదు, ఒక్కసారి పని ఉండదు. పని చేసేవాళ్ళు కూడా రెగ్యులర్గా కష్టపడి పని చేసేవాళ్ళు, ఈ షాపుల్లో వర్క్షాప్లో పనిచేసేవాళ్ళు కానీ, అంటే వీళ్ళకి అల్ప సంతోషం లాగా అల్ప ఆదాయం. అంటే అప్పుడు ఒక 2-3 రోజులు బాగా వస్తుంది, తర్వాత 3-4 రోజులు రాదు. వీళ్ళు ఇది లెక్కేసుకోరు. ఒకరోజు 3,000 వచ్చింది, ఒకరోజు 4,000 వచ్చింది అనుకుంటారు కానీ రెగ్యులర్గా అయితే రాదు. ఎందుకంటే ఆ రెగ్యులర్గా ఎవరికి రాదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, మనం ఒక్కసారిగా ఒక వీడియో 2 వీడియో సెక్షన్లో రేస్కి వెళ్ళిపోతాం, తర్వాత టప్పన పడిపోతాం. అలాగే ఇది కూడా ఇలాంటి ఏది కూడా ఒక కరెక్ట్ ఇన్కమ్ అయిన వ్యాపారాలు కాదు. ఇవన్నీ కూడా సీజన్ ఆధారపడి ఉంటాయి. వర్షం పడినా కానీ, లేకపోతే బాగా ఎండలు ఎక్కువైనా కానీ, ఇలా కొన్ని వ్యాపారాలు జరుగుతాయి, కొన్ని వ్యాపారాలు జరగవు. ఇలా ఇంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఆలోచన లేకుండా అప్పులు తీసుకొని జీవితాంతం ఇంకా మనమేమో కడుతూనే ఉంటాం 50,000, తర్వాత కట్టలేక మళ్ళీ తిరగరాసి నోటు దాన్ని ₹1,00,000 తీసుకుంటాం. మళ్ళీ అట్ట 10 సార్లు అయ్యారికి అది 10, 15 లక్షలు, 20 లక్షలు అయితే ఆ తర్వాత ఇట్టాటి వాళ్ళ దగ్గర 10 మంది దగ్గర తీసుకుంటాం. ఇంకా ఆఖరికి మనం చేసే పనిలో దృష్టి పెట్టలేము. ఎందుకంటే ఎప్పుడు రొటేషన్ చేయడం, వాళ్ళు ఎప్పుడు షాపుల ముందుకు వచ్చి అడగటం, కోపపట్టడం, తగాదలు, గొడవలు, ఇక మనశ్శాంతి ఉండదు. ఆ ఫస్ట్ చేసిన 50,000 పొరపాటుకి అది కూడా అవసరమే ఉండదు. మనం ఏదో సరదాగా అక్కడికి ఏదైనా టూర్లు పోవాలనో, లేకపోతే ఏదైనా బండి కొనుక్కోవాలని అట్లా తీసుకుంటాం. ఆ తర్వాత బండి ఉండదు, ఆ తర్వాత నీ షాపు ఉండదు, మొత్తం శుభ్రంగా అయిపోయి ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళ ఉదంతాలు ఎన్నో. ఇంకా వాళ్ళు బతకనేరు ఇక్కడ ఊర్లో. కొంతమంది అయితే ప్రాణాలు తీసుకుంటారు అవమానపడలేక. ఈ ఫైనాన్షియర్స్ వీళ్ళు ఈ రోజు కష్టపడే వాళ్ళు ఇట్లా చిరు వ్యాపారాలు చేసే మీద దృష్టి పెట్టి వీళ్ళు మటుకు రోజు రోజుకి పెద్దోళ్ళే. ఒక 20 సంవత్సరాలకి, ఒక 10 సంవత్సరాల కల్లా వీళ్ళు ₹10,00,000 స్టార్ట్ చేసిన వ్యాపారం దాదాపు కోట్లలోకి వెళ్ళి ఉంటుంది. వీళ్ళు మటుకు ₹50,000 అప్పు తీసుకొని ఉన్న ఆస్తిని, ఇల్లు వాకిలి మొత్తం అమ్ముకొని ఊరు వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది. నేను అంటాం ఏంటంటే సెటిల్ అవ్వటం అంటే లైఫ్లో ఒక ఇల్లు కొనుక్కోవటము, ఆస్తులు కలిగి ఉండటం కాదండి. అప్పు లేకుండా ఉండటమే సెటిల్ అవ్వటం అంటే. అప్పు లేకుండా ఉండి ఆరోగ్యంగా ఉండటం అంటే లైఫ్లో సెటిల్ అవ్వటం. ప్రశాంతమైన జీవితం ఎవరైతే పొందుతారో వాళ్ళే గొప్పవాళ్ళు. తుమ్ము కూడా వచ్చింది. నేను చెప్పేది అదే అండి. లైఫ్లో సెటిల్ ప్రశాంతంగా జీవించాలంటే అప్పు ఉండకూడదు. మగవాడికి మొగుడు ఎవడంటే అప్పు ఇచ్చినవాడే. ఎందుకంటే నీకు అప్పు తీసుకున్న ఫస్ట్ తీసుకున్న 50,000 నీయి, ఆ 50,000లో 45,000 నీయి. ఇంకా ఆ తర్వాత దానికి నువ్వు ఎంత వడ్డీ కడతావో, ఎంత దూరం పోతావో, నీ జీవితాంతం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కన్నా నీ లైఫ్ స్పాయిల్ అయిపోతాయి. ఉండవు. ఇంక ఊర్లో ఉండకుండా వెళ్ళిపోతావు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని పోతావు. నీ విలువైన ఆస్తులు కూడా లాగేసుకుంటారు, పీకేసుకుంటారు వాళ్ళు.
అలా ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఫైనాన్షియల్ అప్పులు తీసుకుని ఎంతోమంది ఉంటారు. ఎంత టాలెంట్‌గా తెలుసా ఈ ఇప్పుడు వీళ్ళు చేసే వర్క్‌కి అప్పుగాని తీసుకోకుండా ఉంటే ఒక్కొక్కరు 2,500, 3,000, 2,000, 2,500 సంపాదిస్తారు. ఈ చిరు వ్యాపారులు, ఈ పానీపూరి బండ్లు గాని, నూడిల్స్ గాని, లేకపోతే వర్క్‌షాపులు చిన్న చిన్న వర్క్‌షాపులు గాని, ఈ కాయల వ్యాపారం గాని ఏదైనా సరే 2,000 ప తక్కువ సంపాదించరు ఎవరు కూడా. కానీ వాళ్ళ కష్టాన్ని మొత్తం ఆ డబ్బులు ఎంజాయ్‌మెంట్ కోసం తీసుకున్న ఫస్ట్ సారి చేసిన తప్పుకి ఇంక తర్వాత వీళ్ళు తీసుకునేది ఆ ఫస్ట్ 45,000 ఇంక వీళ్ళు జీవితాంతం కట్టే పనిలోనే ఉంటారు. అసలు ఇచ్చినోడు మటుకు పెద్దోడు అయిపోతుంటాడు. పైగా మళ్ళీ వీళ్ళని దౌర్జన్యం చేస్తాడు, దబాయిస్తాడు. వీళ్ళని నేను అటు చేస్తాను, ఇటు చేస్తాను అంటాడు. గందరగోళంగా మనశ్శాంతి కూడా ఉండదు. సాయంత్రానికి వ్యాపారం చేసిన డబ్బులు వాళ్ళకి కట్టి ఉసూరుమంటూ వచ్చి ఇంటికి పోవాలి. భార్య పిల్లలకి ఏం తీసుకోవాలి, ఇంట్లో పోడు మళ్ళా. అందువల్ల మొదట చేసే అప్పు చాలా తప్పు. నేను అనేది ఏంటంటే ఇలాంటి అప్పులు చేసి మీరు ఇబ్బంది పడకండి. నాకు తెలిసి ఒక అతను రోజుకు రూ. 3,000 ఫైనాన్స్ కడుతున్నాడు. అతను 3,000 కష్టం సంపాదించి అలిసిపోతాడు. ఒకరోజు చేయకపోతే ఈ అప్పులో గొడవ ఎక్కువైద్ది. ఇతనికి కట్టడానికి అతని దగ్గర తీసుకుని అతను కట్టడానికి ఇతని దగ్గర తీసుకెట్టాను. నాకు తెలిసి దాదాపు 10, 15, 20 మంది దాకా నేను చూస్తూ ఉండా. ఇంతకుముందు నేను కూడా అలాంటి బాధ్యతనే 2004లో 5 దాకా ఇంకా లాస్ట్కి నా ఉన్న పొలం అమ్మేసుకొని అప్పుడు 30,000 అప్పే. ఇంక ఈ అప్పులు వద్దురా నాయన అని చెప్పి అమ్మేసి ఇంక అప్పటి నుంచి ఇప్పటికి నేను ఎక్కడ బయట అప్పులేసి తీసుకున్నాను. నా వస్తువులు పెట్టుకొని లేకపోతే నా ఎల్ఐసి మీద లోన్లు తీసుకోవడమో, గోల్డ్ లోన్ తీసుకోవడం ఇట్లా చేస్తా. కానీ బయట ఎవరి దగ్గర నుంచి ఈ ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పుడే ఒక శపథం చేసుకుని నేను తీసుకోను అని. అప్పు అలా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నాకు సంపాదన తక్కువైనా కూడా ప్రశాంతంగా జీవించగలుగుతున్నా అంటే అప్పు అనేది బయట లేదు. కానీ నాకన్నా 10 రెట్లు సంపాదించే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. ఎందుకంటే సాయంత్రానికి వచ్చిన డబ్బులు మొత్తం వాళ్ళకి కట్టి ఉసూరుమంటా పోతుంటారు. వాళ్ళ వ్యాపారం చూస్తే కళ్ళు తిరుగుతాయి. రోజుకి ఒక్కోడు 3,000, 3,500, 2,000, 2,500 సంపాదించి మరి సాయంత్రానికి ఏంది ఇంత సంపాదిస్తున్నావు కదండి ఏమంటారు? ఏముంది అక్కడ 3,000 ఫైనాన్స్ కట్టాలి, అలా వాళ్ళకి సరుకు కట్టాలి. ఇక సరుకు కాకపోతే ఫైనాన్స్ వాళ్ళకి కడతారు, సరుకోడికి ఆగిద్ది. మళ్ళీ సరుకోడికి కట్టాలి, మళ్ళీ ఫైనాన్స్ దగ్గర ఇంకొకరి దగ్గర తీసుకొచ్చి కట్టాలి. వాళ్ళు ఇవ్వరు కదా సరుకు. ఇలా చేసి లాస్ట్కి ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందువల్ల అప్పనే తప్పు చేయకండి. మనశ్శాంతి కలిగి ఉండాలంటే, ప్రశాంతంగా జీవించాలంటే ఉన్న దాంట్లోనే సర్దుకొని తినండి. పచ్చడి తిన్నా మనల్ని ఎవరు అడగరు. కానీ అప్పు కానీ ఉంటే మటు నీకు ఎంత ఆస్తున్నా నీ పరువు ఒకరోజు 2 రోజులు డబ్బులు కట్టకపోతే మన పరువు బజార్లో పోద్ది. ప్రశాంతంగా జీవించాలంటే ఈ సూత్రాలు పాటించండి. అప్పు అనేది కనపడకుండా కాల్చే నిప్పు, దాని జోలికి పోవటం పెద్ద తప్పు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.